అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొన్ని జిల్లాలను కుదిస్తున్నారా? ప్రస్తుతం ఉన్న 5 జిల్లాలను కేవలం 2 జిల్లాలుగా మార్చబోతున్నారా? ఇందులో నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలు రద్దు కాబోతున్నాయా? ఈ జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందంటున్న ప్రభుత్వం మరి శాస్త్రీయంగా ఎలా కుదించబోతోంది? నారాయణపేట జిల్లా రద్దుపై అక్కడి నేతలు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో జిల్లాల విభజన వ్యవహారం చల్లారడం లేదు. 33 జిల్లాలను రద్దు చేసి 17 జిల్లాలుగా మారుస్తారని ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం 5 జిల్లాలు ఉండగా ఇందులో నారాయణపేట జిల్లాను రద్దు చేస్తారని టాక్ వినిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించింది. ప్రస్తుతం 33 జిల్లాలకు కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు అందుబాటులో ఉన్నాయి. కానీ అప్పట్లో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, అందుకే జిల్లాల విభజన చేస్తామని మంత్రి పొంగులేటి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. గతంలో అవసరం లేకున్నా రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేశారనే చర్చ జరుగుతుంది. వీటితో పాటు మరో 6 జిల్లాలను రద్దు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. చిన్న జిల్లాలను పక్కనున్న పెద్ద జిల్లాల్లో విలీనం చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్న ప్రచారం సాగుతుంది. అయితే జిల్లాల విభజన కోసం ఓ రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను 5 జిల్లాలుగా విభజించారు. అయితే శాస్త్రీయత లోపించడంతో పలు నియోజకవర్గాలు ముక్కలు చెక్కలయ్యాయి. ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గం విషయానికి వస్తే ఇందులో 6 మండలాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండగా 2 మండలాలు వనపర్తి జిల్లాలో ఉన్నాయి. ఇక కొడంగల్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మొత్తం 8 మండలాలు ఉన్నాయి. ఇందులో 4 మండలాలు నారాయణపేట జిల్లాలో, మరో 4 మండలాలు వికారాబాద్ జిల్లాలో కలిసిపోయాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై కోపంతోనే మండలాలను ఇలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మక్తల్లో కూడా సేమ్ పరిస్థితి ఉందన్న చర్చ జరుగుతుంది. ఇందులో 4 మండలాలు నారాయణపేటలో కలిపారు. 2 మండలాలు వనపర్తి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇక జడ్చర్ల నియోజకవర్గంలోనూ జిల్లాల విభజన ఎఫెక్ట్ పడింది. ఇందులో ఉరకొండ మండలం ఒకటే నాగర్ కర్నూలు జిల్లాలో ఉండగా మిగిలినవి మహబూబ్ నగర్ లో ఉన్నాయి. అటు కల్వకుర్తి నియోజకవర్గంలో మెజారిటీ మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలిపారు. కల్వకుర్తి, బెల్దండ మండలాలు మాత్రం నాగర్ కర్నూలులోనే ఉండిపోవడం ఇబ్బందిగా మారింది. మరోవైపు కొల్లాపూర్ నియోజకవర్గంలోని 3 మండలాలు నాగర్ కర్నూలులో కలిపితే 2 మండలాలు వనపర్తి జిల్లా పరిధిలోకి వెళ్లడం పెద్ద సమస్యగా మారింది. ఇలా ప్రతిచోట అసెంబ్లీ నియోజకవర్గం ఒకవైపు ఉండగా జిల్లా కేంద్రం మరోవైపు ఉండడంతో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ఒక చిన్న పని కావాలన్నా 10 కిలోమీటర్ల దూరంలోని వేరే జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది. కలెక్టర్ ఒక చోట, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మరో చోట ఉండడంతో ప్రోటోకాల్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ సాధ్యమైనంత వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాలను ఒకే జిల్లా కిందికి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే నారాయణపేట జిల్లా రద్దు చేస్తే ఊరుకునేది లేదని నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి అంటున్నారు. జిల్లాను రద్దు చేస్తే పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రాజేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఎంతో కష్టపడి నారాయణపేట జిల్లాను సాధించుకున్నట్లు గుర్తు చేశారు. 2019లో కొత్తగా నారాయణపేట జిల్లా ఏర్పాటు జరిగింది. ఇప్పటికీ జిల్లా ఏర్పాటై 8 సంవత్సరాలు అవుతుంది. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న నారాయణపేట జిల్లాను ఎలా రద్దు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు టెండర్లు అయినప్పటికీ వాటిని రద్దు చేస్తూ నేటికి కొత్త టెండర్లను పిలవలేదని అంటున్నారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ గమనిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలను రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోందన్నారు. అటు నూతనంగా నిర్మిస్తున్నటువంటి కలెక్టర్ కార్యాలయం చుట్టుపక్కల పెద్ద పెద్ద భవంతులను ఏర్పాటు చేసుకున్నారని, జిల్లాను రద్దు చేస్తే ఈ భవనాలకు విలువ ఏమీ ఉండదని రాజేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. జిల్లాల జోలికి పోకుండా కమిటీ ఏమి వేయమని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి వెనుకాడబోమని చెప్పి పత్రికా మిత్రుల ద్వారా, మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.
ప్రజలు కూడా చైతన్యం కావాలని చెప్పి ప్రజలు కూడా కోరుతున్నాం. ఒక పెద్ద ఉద్యమం చేస్తున్నామని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నా. ఇంతటితోనే ఆగదు. నువ్వు గెలిచిన కొడంగల్ నియోజకవర్గం కూడా 4 మండలాలు ఇవాళ నారాయణపేట జిల్లాలు ఉన్నాయి. అటువంటి దాన్ని నువ్వు జిల్లానే క్యాన్సిల్ చేయాలని పోతున్నావు. నువ్వు ఇట్లా అనే వరకల్లా మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని అట్లా కాదు, అబద్ధము. మేము ఓన్లీ మండలాలు ఒక్కొక్క నియోజకవర్గం మండలాలు అక్కడిక్కడ ఉన్నది దాన్ని చేంజ్ చేస్తాం అది అంటున్నాం. ఒకసారి నారాయణపేట ప్రజలు దీన్ని ఆలోచన చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల మా గొంతుల పానం ఉన్నంత వరకు మాత్రం దీన్ని ఇడిచిపెట్టాం. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. పాలమూరులో జిల్లాల విభజన వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గడ్డపైనే కక్ష కట్టారని ఆరోపించారు. గతంలో పాలమూరు జిల్లాను 5 జిల్లాలుగా విభజించి పాలనను ప్రజలకు చేరువ చేసిందన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్లు, ఎస్పీలు ప్రజలకు దగ్గరయ్యారని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం జిల్లాపై మరోసారి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడున్న జిల్లాలలో ఏ జిల్లాను తీసేసినా అక్కడే అగ్గి పుట్టిస్తామని చెప్పుకొచ్చారు. మీరందరూ నారాయణపేటోళ్ళు, గద్వాలోళ్ళు, కొల్లాపూరోళ్ళు, అచ్చంపేటోళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేది ఎందుకు? మీ దగ్గరికే కలెక్టర్ను, ఎస్పీని తీసుకొస్తా, జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా, ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు. కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు. కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. ఈ జిల్లాలో ఉండే మా లంబాడా సోదరులు, మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. మొత్తం మీద జిల్లాల విభజనపై జోరుగా ప్రచారం సాగుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం కమిషన్ నివేదిక వచ్చాక జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని అంటోంది. అయితే ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో ఓ జిల్లా కూడా రద్దు కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ జిల్లా రద్దు అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఏ ఒక్క జిల్లాను రద్దు చేసినా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని వార్నింగ్ ఇస్తుంది. ఏది ఏమైనా జిల్లాల విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.